ఈ మట్టి దందాలో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మట్టి మాఫియాను అధికార పార్టీ నాయకులే ఎక్కువగా నడిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మట్టి వ్యాపారులు ఇచ్చే డబ్బులతో సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. మట్టి దందా పంచాయతీలను ప్రభుత్వ అధికారులే దగ్గరుండి మరీ సెటిల్మెంట్లు చేస్తుండటంపై పరిగి నియోజకవర్గంలో మట్టి వ్యాపారం చర్చనీయాంశంగా మారిందనే చెప్పవచ్చు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. పరిగిలో యథేచ్ఛగా మట్టి దందా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాత్రి అయిందంటే చాలు యథేచ్ఛగా ఈ మట్టి రవాణా చేస్తూ అక్రమ మట్టి వ్యాపారులు విజృంభిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు అసైన్ ల్యాండ్స్ కానీ అలాగే ప్రైవేట్ ల్యాండ్స్ అయినా కానీ ఇక తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత చందంగా మారింది ఈ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఈ మట్టి వ్యాపారం. ఇక చీకటి పడిందంటే చాలు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి గుట్టలుగా సైతం సొరంగాలుగా మారుస్తున్నటువంటి పరిస్థితి. ఈ అక్రమ మట్టి తవ్వకాలు ఇటు ప్రభుత్వ భూముల్లోనూ అలాగే ప్రైవేట్ భూముల్లో జరుపుతున్నారు. ఇంత జరుగుతున్నా కానీ చూడాల్సినటువంటి ఇటు మైనింగ్ అధికారులు కానీ అలాగే రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఇక రాత్రి భవన్లు యథేచ్ఛగా మట్టి రవాణా కొనసాగిస్తూ అక్రమార్కులు మట్టి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కోర్టులు వెనుకేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం శాఖలు కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితుల్లో వారు కూడా తమకి ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క ట్రిప్ కు 3 నుంచి 5,000 వరకు వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా కానీ ఇటు రెవెన్యూ వర్గాలు కానీ అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఏదైతే ఈ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయో వాటిపై దృష్టి సారించాల్సినటువంటి రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖ అధికారులు ఈ అక్రమ వ్యాపారులతో కుమ్ముకై మట్టి తరలిస్తున్నట్టు కూడా బాహాటంగా ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఏదైతే పరిగి మండలం రంగాపూర్, నజీరాబాద్, రూప్ ఖాన్పేట్, గన్సింగాపూర్, ఇబ్రహీంపూర్, రంగంపల్లి, తుంకలకొండ, సుల్తానాపూర్, జాఫర్పల్లి, సైద్ మల్కాపూర్ లో ఈ యథేచ్ఛగా ఈ మట్టి వ్యాపారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దోమ మండలంలో కూడా ఈ మట్టి వ్యాపారం విజృంభిస్తున్నారు. మరోవైపు పులకచెర్లలో కూడా పలు గ్రామాల్లో కూడా యథేచ్ఛగా మట్టి తవ్వుతున్నా కానీ ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు స్థానికంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఇక్కడ మట్టి అక్రమంగా తవ్వుతున్నారని చెప్తే కూడా ఎక్కడ తవ్వుతున్నారు ఏంటి అని ఉల్టా అధికారులే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ మట్టి వ్యాపారులతో ఇటు అధికారులు కూడా కుమ్మక్కయ్యారు కాబట్టే వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి కూడా స్థానికులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మట్టి దందాలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల పాత్ర ఉన్నట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఇక ఈ అక్రమ మట్టి వ్యాపారాన్ని అరికట్టాల్సి ఉందని చెప్పి కూడా రానున్న రోజుల్లో పర్యావరణాన్ని కాపాడాలంటే ఈ అక్రమ మట్టి వ్యాపారాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పి ఇటు పర్యావరణ ప్రేమికులు కూడా కోరుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా మట్టి తరలించడం వల్ల ఇటు భూమి కూడా ప్రకృతి సంబంధించి సమతుల్యత లోపిస్తుందని చెప్పి కూడా ఇటు ప్రకృతి ప్రేమికులు కూడా ఇటు ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.